ఈ పేతురు, యోహాను, యాకోబులు కూడా ఒకసారి దేవాలయానికి వెళ్తా ఉంటే అక్కడ ఒక గుండెవాడు భిక్ష పడుకోవడానికి ఉండేవాడు. ఆయన కూడా అందరిని అడిగినట్లే యోహాను గారిని, పేతురు గారిని అడిగారు. అప్పుడు ఆయన ఆవు ఇటువైపు చూడంటే ఆయన వాళ్ళకెళ్ళి చూడకుండా జోబికి వెళ్ళి చూస్తున్నట్టు వస్తుంది. వాడి లక్ష్యం ఎక్కడ ఉంది? ఎందుకంటే దాని అక్కడే ఉంటారు. ఈరోజు దేవుడు వెంబడిస్తున్న వారు కూడా దేవుడి వాక్యం నుంచి పదే పదే నీకు మాట్లాడి నన్ను లక్ష్యంగా పెట్టుకోండి, నన్ను కేంద్రంగా పెట్టుకోండి అంటే మందిరానికి వెళ్తే ఏమైనా దొరికిందేమో, మందిరానికి వెళ్తే ఏదైనా ఆశీర్వాదం వచ్చేదేమో, మందిరానికి వెళ్తే నాకు ఈ కోరిక తీరిపోవాలి, ఈ ఆశ తీరిపోవాలా, ఈ డబ్బకి అప్పు తీరిపోవాలా, ఈ డబ్బకి రాగం తీరిపోవాలా. తీర్చాడు దేవుడు, నీ అప్పు తీర్చాడు, నీ రాగం తీర్చాడు, నీ అనుకున్న కోరిక తీర్చాడు. ఏదన్నా అక్కడ నుంచి మనం ఎంతగా అందుక నీ లక్ష్యం దేని మీద తెలుసా? శాశ్వతమైన దాని లక్ష్యం ఉంటున్నాడు. పేతురు మా జోబులకి వెళ్ళి, మా సంచులకి వెళ్ళి, మా దగ్గర డబ్బుకి వెళ్ళి కాదా, మా దగ్గర ఏమీ లేదు, మేము దేనికి వెళ్ళుకున్నామో తెలుసా? మేము డబ్బుని లక్ష్యంగా చేసుకోలేదు, ధర్మ లక్ష్యంగా చేసుకోలేదు, బంగారం లక్ష్యంగా చేసుకోలేదు. మేము లక్ష్యంగా చేసుకుంటూ మేము కలిగి ఉన్నది నజరేయుడగు యేసు అన్నప్పటికీ అన్ని సంవత్సరాలుగా చచ్చిపడిపోయిన కాళ్ళు బలం పొందుకుని మళ్ళా లేగిస్తే వారితో పాటు దేవాలయానికి వెళ్ళడం రాసింది అక్కడ. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నీ లక్ష్యం ఏమిటి చెప్పండి? లోకమా, డబ్బా, వెండి బంగారాలా? దేని మీద లక్ష్యం పెట్టాలా? మొదటి ఉపదేశం, రెండవది వాక్యం, మూడవది యేసు. ఈ మూడు ఆయనే కాదు.